పిల్లల్ని పెట్టుకోమంటావు? స్కూల్ ఎన్నింటికి వదిలిపెట్టారా? 4ంటికి డాడీ. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? వాటి మీ చేతిలో అన్నా చూసుకోండి. 6 ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారా? ఎక్స్ట్రా క్లాస్ ఉంది డాడీ. అది మరి డాడీ నేను స్కూల్కి వచ్చాను. మీరు అబద్ధాలు ఆడారంటే నేను మాత్రం కట్టేస్తాను. నాకు ప్లే అవుతుంది డాడీ. చూద్దు కానీ ఇప్పుడు ఇద్దరు ఒక లెక్చర్ క్లాస్ ఒక ప్లే అవర్స్ వెళ్తే ఇద్దరు ఒకసారి ఎలా వస్తారా? డాడీ మేము మా ఫ్రెండ్ ఇంటికి వీడియో గేమ్ ఆడుకోవడానికి వెళ్ళాము. చూసావా ఎలా అబద్ధం పట్టేశాను? ఏడ్చాలే తప్పు చేసేందుకు అబద్ధం ఆడినందుకు 5 రా. హరిశ్చంద్రుడు ఎప్పుడు అబద్ధం ఆడలేదు కాబట్టి సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు. మన జాతిపిత గాంధీ కూడా ఎప్పుడు అబద్ధం ఆడలేదు కాబట్టి మహాత్ముడు అయ్యాడు. డాడీ మీరు ఎప్పుడు అబద్ధం ఆడలేదా? నేను నాకు అబద్ధం ఆడటమంటే అసహ్యం. నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు. అయితే మీరు ఎప్పుడు మహాత్ముడు అవుతారు? ఏం చాలే చచ్చిన తర్వాత అవుతాను. ఒక కాలు నొప్పి. 6 ట్యూషన్ కి టైం అవుతుంది వెళ్ళండి. సరే ఏమిటో వచ్చారు ఓకే ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం మీకు తెలుసా? ఇప్పుడు మన దేశం కోసం సేవలు చేసిన ఎంతో మంది గొప్ప మంది గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా. మదర్ తెరీసా గురించి మీకు తెలుసా? ఒక సన్యాసి. సన్యాసి కాదురా సన్యాసి. సన్యాసి ఒకటేగా మేడం. సన్యాసి అంటే అందరినీ వదిలేసిన వాళ్ళని సన్యాసి అంటారు. సన్యాసి అంటే అందరూ వదిలేసిన వాళ్ళని సన్యాసి అంటారు. మీకు ఇలాంటివి చెప్పి అనవసరం. మీకు ఇలాంటివి చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు మీ స్కూల్లో జరిగే విషయాల గురించి తెలుసుకుందాం. ఈరోజు హిందీ క్లాస్ లో సత్య హరిశ్చంద్రుడి గురించి లెసన్. ఓ సత్య హరిశ్చంద్రుడా మీకు తెలుసా అతని గురించి? తెలుసా? సత్యం గురించి మీకేం తెలుసు? సత్యం. నేను సత్యాన్ని విడదీసి చెప్పమని లేదు. సత్యం అంటే ట్రూత్. నేను ఇంగ్లీష్ లో కూడా చెప్పమని లేదు. నేను సత్యం గురించి చెప్పమన్నా. సత్యం నిజాయితీ ట్రూత్. ట్రూత్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నిజాయితీ అనేది ముఖ్యమైనది. నిజాయితీ మన డైలీ లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటారు కానీ ఎప్పుడొకప్పుడు వాళ్ళకి అబద్ధాలు వచ్చేస్తూనే ఉంటాయి. కొంతమంది అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకు అబద్ధాలు ఆడామంటే ఏదో తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడాల్సి వచ్చింది అని అవన్నీ ఇవి చెప్తూ ఉంటారు. మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు సహజంగా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఇప్పటి నుంచి అబద్ధాలు ఆడకండి. అబద్ధం ఆడకండి. నిజాలే చెప్పండి. ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడండి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఏదైనా అనుకుంటా ఇంటికి వెళ్ళండి. అరే ఇప్పటి నుంచి మనం సినిమా మాట్లాడాలి. అరే ట్యూషన్ అయిపోయిందా? చదవండి. అవునండి మీరు చూసారా? రోజు వస్తానంటుంది. అసలు ఎప్పుడు పక్కింటి వస్తున్నా మా ఇంటికి రావట్లేదు. ఆయన దగ్గర మీరు అప్పగారు తీసుకున్నారా? సరేనండి. పుస్తకాలు చదవండి రా. ఎప్పుడు చూడు బొమ్మలు ఉంటాయి తప్ప మీకేం వచ్చిందని ఎన్నడైనా మార్కులు ఇక్కడ తెచ్చుకున్నారా? అమ్మగారు ఈ ఒక్కరోజే కదమ్మా లేట్ అయింది. రోజు సాయంత్రం వస్తున్నా కదా.
నేను పని చేయడానికి రాలేదమ్మా, ఇవాళ సెలవు అడగడానికి వచ్చాను. మా అమ్మాయికి జ్వరం వచ్చింది. కొంచెం మీరు దయగలిస్తే హాస్పిటల్కి తీసుకెళ్దామని వచ్చానమ్మా. అయ్యో రంగమ్మ, నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం ఉంటుంది చెప్పు. ఇంట్లో డబ్బులు మేము కూడా చాలా కష్టాలు పడుతున్నాం. మీ మా ఇంట్లో ఫోన్లే మర్చిపోయి ఉంటారు. అవునా, పనిలో కూడా మర్చిపోయాను. తెస్తా నాకు. మీ మనసు నాకు తెలియదా? ఇదిగో రంగమ్మ, కూతురికి వైద్యం చేయించుకుని రేపు పొద్దున రావడానికి ప్రయత్నం చేసి. మంచిదమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళారా చదవమని చెప్తే అన్నింట్లో తలదోస్తారేంట్రా? అబద్ధాలు ఆడకూడదు, సత్యమే పలకాలి. ఈ ఒక్క పదాన్ని నేర్చుకొని వస్తున్నాడు రోజు బడికెళ్ళి. దీని తప్ప ఏమైనా వస్తుందా మీకు? అమ్మో పద్మనాభం, జిడ్డుగాడు వస్తున్నాడు, నన్ను అడిగితే లేదని చెప్పండి. హలో బాయ్, ఏం చేస్తున్నారా? చదువుతున్నారా? నేను హిస్టరీ చదువుతున్నా. నువ్వు? నేను సైన్స్. సైన్స్ లో ఏముంటుంది? శాస్త్రీయ విజ్ఞానం. హిస్టరీలో ఏముంటుందిరా? దేశాల చరిత్ర ఉంటుంది అనుకోండి. హిస్టరీలో శాస్త్రీయ విజ్ఞానం, సైన్స్ లో చరిత్ర ఎందుకు ఉండకూడదురా? సేమ్ సేమ్. వాడింది కుర్చీ అనుకోండి. ఇప్పుడు కొత్త మిలియం ప్రకారం దీన్ని కుర్చీ అన్నాం. అదేంద్రా రమేష్, కుర్చీ అంటారు కదా? మీ పేరేంట? పద్మనాభం. పద్మనాభం. మరి మీ పేరుని మండలనామం అని ఎందుకు పిలవకూడదు? సరే కానీ భలే భలే, కొత్త మిలియంలో కొత్త పేరు బాగుందిరా. సరే కానీ మీ డాడీ ఆశ కొంచెం చెప్పండి. ఇంటికాడ వస్తున్నాడని చెప్పవద్దన్నాడు మీతో. ఏ సుబ్బారావు, బయటికి రా, నీ ఆశ పట్టేశాను. ఏంటి పద్మనాభం, ఎప్పుడొచ్చా? నన్ను జిడ్డుగాడు అంటావా? నేనెప్పుడన్నాను? నేను అనలేదే. ఇగో మీ పిల్లలు చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు అంతే జోకులు వేస్తూ ఉంటారు. సరే, ఈ రోజైనా కొద్దిగా బయట సరదాగా తిరిగి వద్దాం రా. ఎందుకులా పని వాళ్ళని తలదోస్తారు? ట్యూషన్ ఏమి నేర్చుకున్నారంటే అది కాదు, చదవండి కనీసం. అయ్యో పిన్ని గారు, ఈ రోజు చెప్తానే ఉన్నా, మా ఆయన తేవట్లేదు. మా ఇంట్లో కూడా పంచదార లేదు. అదేంటమ్మా, నిన్ననేగా నాన్నగారు సరుకులు తెచ్చారు. అయ్యో పనుల పని మర్చిపోయాను. తెస్తాను. ఏం చేస్తున్నారు పిల్లలు? చదువుకుంటున్నా.